గురుకుల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. హనుమాన్ జయంతి ఏ రోజు అన్న విషయంలో అనేక సందేహాలు ఉండటం సర్వసాధారణం. ఎందుకంటే ఇది ప్రాంతానుసారం మరియు ఆగమ పురాణ పంచాంగ సంప్రదాయాల ఆధారంగా చైత్ర పౌర్ణమి, వైశాఖ బహుళ దశమి ఇలా వేర్వేరు తేదీలకు నిబంధించబడుతుంది. ప్రాంతీయ ఆచార సంప్రదాయాల వల్ల అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ భగవంతుడిని ఎవరు ఏ రోజు పూజించినా లాభదాయకమే కానీ నష్టమేమీ లేదు కదా. కాబట్టి ఎవరి ప్రాంతీయ మరియు నమ్మకాలను అనుసరించి వాళ్ళు వేడుకలు జరుపుకుందాం. ఈ పర్వదిన సందర్భంగా ఈ వీడియోలో మనం హనుమంతుడు చిరంజీవిగా ఎలా అయ్యారు, హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఏ మంత్రాన్ని పఠించాలి అనే విషయాలను గూర్చి తెలుసుకుందాం. అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః కృపాచార్యశ్చ పరశురామః సప్తైతే చిరంజీవినః. ఈ శ్లోకంలో మనకు సప్త చిరంజీవులు ఎవరు అన్న విషయాన్ని గమనించగలం. సప్త చిరంజీవుల గురించి మన ఛానల్లో మరో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక ఈ వీడియోలో హనుమంతుడు చిరంజీవిగా ఎలా అయ్యారో తెలుసుకుందామా మరి. ఆంజనేయుడు అనగానే తన అనన్య భక్తి, శ్రీరాముని పట్ల అతని అంకిత భావం, ధర్మబద్ధత, ఏకాగ్రత మానవాళి అందరికీ ఆదర్శనీయం. సీతామాత అపహరణ తర్వాత రాముడు మరియు సీతామాతల కలయిక జరగడంలో హనుమంతునిది అతి ముఖ్యమైన పాత్ర అన్నది అందరికీ తెలిసిన విషయమే. అనేక సందర్భాలలో ఆంజనేయుని ఎన్నో సుగుణాలు మనకు కనిపిస్తాయి. సప్త సముద్రాలు దాటడం, సంజీవిని పర్వతాన్ని తీసుకురావడంలో ఆంజనేయుని శక్తి కనిపిస్తే, సీతామాత మరియు శ్రీరాముల దగ్గర వినయం, నిష్కామ సేవాతత్వం కనపడతాయి. ఇక లంక దహనం తన చాతుర్యాన్ని తెలియచేస్తుంది. బుద్ధిహీన్ తను జానికే సుమిరో పవనకుమార్ అని తులసీదాస్ రామచరిత మానసంలో హనుమంతుని రాజకీయ పరిజ్ఞానం, సంభాషణ నైపుణ్యం, లక్ష్య సాధన సామర్థ్యం అత్యుత్తమం అని హనుమంతుడిని జ్ఞానప్రదాతగా కీర్తించాడు. ఇలా హనుమంతుడు సకల సద్గుణ సాగరుడు, జ్ఞానవంతుడు, భక్త శ్రేష్ఠుడు, బలశాలి. ఇలాంటి ఎన్నో సుగుణాల కారణాల వల్ల శ్రీరాముడు అతనికి వరం ఇచ్చాడు, నీవు రామకథను జీవించి వినిపిస్తూ ఉండాలని. ఇలా ఆంజనేయుడు భూమిపై ఎక్కడైనా రామనామం ఉంటే అక్కడ హనుమాన్ ఉంటాడన్న నమ్మకం. ఇలా తన భక్తి తత్వం వల్ల పొందిన చిరంజీవత్వం కారణంగా శ్రీరామ నామస్మరణ, కీర్తన ఆంజనేయుణ్ణి ప్రసన్నం చేసుకునే అతి సులభ మార్గాలు. కనుక ఈ హనుమాన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో పూజలు చేసి హనుమంతుని భక్తి, శక్తి, ధైర్యం, జ్ఞానతత్వం, సేవభావాన్ని వివరించే హనుమాన్ చాలీసా, దండకం వంటివి పారాయణ చేయడంతో పాటు శ్రీరామ నామ మంత్రాన్ని పఠించడం అత్యంత శ్రేయస్కరం. కనుక సాక్షాత్తు మహాశివుడు పార్వతీదేవితో చెప్పిన శ్రీ మహావిష్ణువు 1000 నామాలకు సమానమైన శ్రీరామ నామాన్ని ఇలా పఠించండి. శ్రీరామ రామ రామేతి మనోరామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం శ్రీరామ నామ వరాననే. శ్రీరామ నామ మంత్రం విశిష్టతను గూర్చి మరో వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ను వెంటనే లైక్, సబ్స్క్రైబ్ మరియు షేర్ చేయండి.